ఒక చిన్న పల్లెటూరిలో గిరీశం అనే ఒక వర్తకుడు ఉండేవాడు. వ్యాపారం కలిసిరాక ఆ వర్తకుడు డబ్బు చిక్కుల్లో పడిపోయాడు. ఆ చిక్కుల నుంచి బయటపడడానికి అతడు కేశవ అనే ఒక వడ్డీ వ్యాపారస్తుడి వద్దకు వెళ్ళి 100 ఆనాలు అప్పు ఇవ్వమని అడుగుతాడు. ఎంత వడ్డీ అయినా ఇచ్చుకుంటానని అంటాడు. వడ్డీ మాట అటుంచి అసలుకే మోసం వస్తుందనుకుని వడ్డీ వ్యాపారస్తుడు అప్పు ఇవ్వడానికి నిరాకరిస్తాడు. కానీ గిరీశం ఏ షరతు మీదనైనా సరే ఇచ్చి తీరాలని పట్టుపట్టాడు. నాకు నీ వడ్డీ వద్దు, గడువు లోపల బాకీ తీర్చకపోయావో నీ వంటి నుంచి 1/4 కిలో మాంసం కోసి తీసుకుంటాను, ఇష్టమేనా అన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు. నేను అందుకు కూడా సిద్ధంగానే ఉన్నాను. ఎందుచేతనంటే ఈ డబ్బుతో నేను వ్యాపారం చేసి గడువు లోపల తప్పక నీ బాకీ తీర్చగలను అన్నాడు గిరీశం. కేశవ అదే ప్రకారం పత్రం రాసి దాని మీద గిరీశం చేత సంతకం చేయించుకొని 100 ఆనాలు ఇచ్చేశాడు. వర్తకుడు ఆ సొమ్ముతో సరుకు కొని వ్యాపారం చేయటానికి బయలుదేరాడు. వ్యాపారం కలిసొచ్చింది. వర్తకుడు తన లాభంలో నుంచి 100 ఆనాలు తీసి తన భార్యకు పంపుతూ వీటిని కేశవ అనే వడ్డీ వ్యాపారస్తుడికి చెల్లించి బాకీ తీర్చు అని కబురు చేశాడు. వర్తకుడి భార్యకు పత్రం గురించి తెలియదు. బాకీ నిమ్మలంగా తీర్చుకోవచ్చు, ఈ డబ్బు ఇంటి ఖర్చుకు వాడుతాను అనుకొని ఆమె ఆ ప్రకారమే చేసింది. గిరీశం కొంతకాలానికి వ్యాపారం ముగించి తన లాభమంతా మూటకట్టుకుని ఇంటి దారి పట్టాడు. దారిలో అతన్ని దొంగలు దోచుకొని కట్టుబట్టలతో వదిలారు. అయినప్పటికీ గిరీశం అంతగా విచారించలేదు. ఎందుకంటే తన భార్య వడ్డీ వ్యాపారస్తుడికి బాకీ చెల్లించేసి ఉంటుందని అతను అనుకున్నాడు. ఇంటికి వచ్చాక కానీ గిరీశంకు తెలియలేదు వడ్డీ వ్యాపారస్తుని బాకీ అలానే ఉండిపోయిందని. దాన్ని చెల్లించడానికి తన వద్ద ఇప్పుడు డబ్బు లేదు, బాకీ తీర్చే గడువు కూడా అయిపోయింది. గిరీశం వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పుకొని బ్రతిమలాడాడు. కానీ ఆ వడ్డీ వ్యాపారస్తుడు నమ్మలేదు. ఏం జరిగితే నాకేం, నా డబ్బు నాకు కావాలి. నీ దగ్గర డబ్బు లేకపోతే 1/4 కిలో మాంసం కోసి తీసుకుంటాను అన్నాడు. గిరీశం ఎంత ప్రాధేయపడినా లాభం లేకపోయింది. వడ్డీ వ్యాపారస్తుడు గిరీశం కలిసి ముంబై నగరంలో ఉండే న్యాయవాది వద్దకు ఫిర్యాదు చేసి ఆయన తీర్పు కోసం బయలుదేరారు. దారిలో వారికొక గుర్రం ఎదురయింది. అది తప్పించుకుని తమ వైపే పారిపోయి వస్తుంది. దాని యజమాని తరుముకుంటూ వస్తున్నాడు. ఎదురుగా వచ్చే ఇద్దరిని చూసి గుర్రం యజమాని, అయ్యా దాన్ని ఆపండి, మళ్లించండి అని కేకలు పెట్టాడు. గిరీశం ఒక రాయి తీసి గుర్రాన్ని బలంగా కొట్టాడు. రాయి గుర్రం కంటికి తగిలి కన్ను కాస్త పోయింది. దాని యజమాని గిరీశంతో పొట్లాట వేసుకొని, ఇది ఖరీదైన గుర్రం, దాని కన్ను కాస్త పోగొట్టావు, నాకు నష్టం కలిగించావు, అందుచేత పరిహారం చెల్లించి మరీ కదులు అన్నాడు. వడ్డీ వ్యాపారస్తుడు, ఈ మనిషిని నిలదీసే అధికారం నీకు లేదు, నీకన్నా ముందే నాకు రుణపడి ఉన్నాడు, మేము న్యాయవాది వద్దకు పోతున్నాము, కావలిస్తే నువ్వు కూడా మా వెంట రా, ఫిర్యాదు చేసుకో అన్నాడు. గుర్రం యజమాని కూడా వాళ్ళ వెంట ముంబై నగరానికి బయలుదేరాడు. ముగ్గురు కలిసి ప్రయాణం చేసి ముంబై నగరం చేరారు. వారు ఒక వీధిలో నుంచి పోతుండగా వారికి ఒక పెద్ద మనిషి గుర్రం మీద సవారీ అయిపోతూ కనిపించాడు. చూడబోతే ఆయన పెద్ద అధికారిలాగే ఉన్నాడు. కానీ తప్ప తాగి ఏ క్షణాన కింద పడిపోతాడో అన్నట్టు తూడుతున్నాడు. విచారించగా ఆయన ప్రభుత్వ తనిఖీదారని తెలిసింది. ఇంకా కొంత దూరం పోయాక వారికి ఒక పాడె ఎదురయ్యింది. పాడె మీద ఉన్న మనిషి అటూ ఇటూ కొట్టుకుంటూ దారిపోయే వాళ్లతో, అయ్యా మీరే చెప్పండి,
నేను చచ్చానని తీసుకుపోయి పాతేస్తున్నారు. నేను చచ్చానా అని చెప్పుకొని ఏడుస్తున్నాడు. అవును, నువ్వు తప్పక చచ్చావు అని దారిపోయేవాళ్ళు చెబుతున్నారు. ఈ వింతలు చూస్తూ నలుగురు ఆ రాత్రికి నగరంలో బస చూసుకుని మర్నాడు ఉదయం న్యాయవాది ముందు హాజరయ్యారు. మీ ఫిర్యాదులు ఒక్కొక్కటే చెప్పండి అన్నాడు న్యాయవాది. అయ్యా, ఈ గిరీశం నా వద్ద 100 అణాలు అప్పుపుచ్చుకొని ఈ పత్రం రాసి ఇచ్చాడు. గడువు లోపల బాకీ తీర్చకపోతే అతని శరీరం నుంచి నేను 1/4 కిలో మాంసం కోసుకోవచ్చు. గడువు దాటిపోయింది. ఇతను నాకు డబ్బు చెల్లించలేదు. మాంసం కోసుకుంటానంటే అది న్యాయ విరుద్ధమని పేచీ పెడుతున్నాడు అన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు. న్యాయవాది పత్రం తీసి చదువుకొని, ఈ పత్రం ప్రకారం నీకు ఇతని మాంసం 1/4 కిలో తీసుకునేందుకు పూర్తి హక్కు ఉన్నది. అలాగే తీసుకుందువు గాని కత్తి తీసి పదును పెట్టుకో అన్నాడు. గిరీశానికి ముచ్చెమటలు పోశాయి. చేతులు కాళ్ళు చల్లబడ్డాయి. కత్తి నూరుకుని గిరీశం మాంసం కొయ్యటానికి సిద్ధంగా ఉన్న వడ్డీ వ్యాపారస్తుడితో న్యాయవాది, నీకు 1/4 కిలో మాంసం తీసుకునే హక్కు మాత్రమే ఉంది. దానికి ఒక చీమతల అంత ఎక్కువ తీసినా సరే, తక్కువ తీసినా సరే ఈ పత్రంలో ఉన్న షరతుకు భంగం కలుగుతుంది. చట్ట విరుద్ధంగా ప్రవర్తించినందుకు నిన్ను ఉరి తీయించగలను అన్నాడు. వడ్డీ వ్యాపారస్తుడు తెల్లబోయి, అదెలా సాధ్యమవుతుంది అన్నాడు. సాధ్యం కాని షరతు పత్రంలో ఎందుకు పెట్టించావు? తీసుకుంటే నీ 1/4 కిలో మాంసం తీసుకో, లేదా ఈ మనిషిని హైరాణ పెట్టి ఇక్కడికి ఈడ్చుకు వచ్చినందుకు పరిహారం కింద 200 అణాలు ఇచ్చుకో అన్నాడు న్యాయవాది. చేసేది లేక వడ్డీ వ్యాపారస్తుడు 200 అణాలు న్యాయవాది ముందు పెట్టాడు. తరువాత గుర్రం యజమాని తనకు జరిగిన నష్టం గురించి చెప్పి, అయ్యా, నా గుర్రం 1000 అణాలు విలువగలది. ఈ గిరీశం దాన్ని కన్ను పోగొట్టి దానికి విలువ లేకుండా చేశాడు. తమరు న్యాయం చేయించాలి అని విజ్ఞాపన చేసుకున్నాడు. ఈ భాగ్యానికి నా దాకా రావాలా? ఒక రంపం తెప్పించి నీ గుర్రంను నిలువుగా కోయించు. మంచి కన్ను గల భాగం నువ్వు ఉంచుకో. గుడ్డి కన్ను భాగం గిరీశానికి ఇచ్చేసి ఆయన దగ్గర నుంచి 500 అణాలు పుచ్చుకో అన్నాడు. గుర్రం యజమాని ఈ తీర్పు విని లబలబలాడుతూ, ఇప్పటికైనా నా గుర్రం విలువ 750 అణాలకు తగ్గదు. నాకు పరిహారము వద్దు, పాడు వద్దు, నా దారిని నన్ను పోనివ్వండి అని న్యాయవాదిని వేడుకున్నాడు. అనవసరంగా న్యాయస్థానానికి ఈడ్చినందుకు గాను ఈ గిరీశానికి నువ్వు 100 అణాలు ఇచ్చుకోవలసి ఉంటుంది అన్నాడు న్యాయవాది. గుర్రం యజమాని చేసేది లేక తీర్పు ప్రకారం 100 అణాలు న్యాయవాది ఎదుట ఉంచాడు. న్యాయం పొందడానికి బదులు డబ్బు వదిలించుకుని ఫిర్యాదీలు వెళ్ళిపోయారు. వారిచ్చిన డబ్బులో సగం గిరీశానికి ఇచ్చి మిగిలినది తన జేబులో వేసుకుంటూ, న్యాయవాది, నేను అన్యాయం ఏమాత్రమూ సహించను. నా తీర్పులు నీకు న్యాయంగా కనపడ్డాయనుకుంటున్నాను అన్నాడు. చిత్తం తమరిని కొన్ని సందేహాలు అడగాలనుకున్నాను. దయ ఉంచి నా సందేహాలు తీరుస్తారా అన్నాడు గిరీశం వినయంగా. అడుగు, ఏమిటి నీ సందేహాలు అన్నాడు న్యాయవాది. మేం వస్తుండగా ప్రభుత్వ తనిఖీదారు తప్ప తాగి గుర్రం మీద తూలుతూ పోతుండడం కనిపించింది. అంత పెద్ద ఉద్యోగి అలా తోలడం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. దానికి కారణమేమిటి అని గిరీశం అడిగాడు. ఈ నగరంలో చాలా సారా దుకాణాలు ఉన్నాయి. దుకాణాల వాళ్ళు డబ్బుకు ఆశించి ఘాటైన మత్తు పదార్థాలు వాటిలో కలుపుతుంటారు. అది చట్టవిరుద్ధం. వాళ్ళు అలాంటి పని చెయ్యకుండా చూడడం తనిఖీదారు వారి పని. అందుచేత ఆయన ప్రతి దుకాణానికి వెళ్ళి సారా కొంచెం రుచి చూస్తారు. మత్తు పదార్థాలు కలిపిన దొంగ సారా రుచి చూడడం చేత ఆయనకు వెంటనే తూరుడు ప్రారంభమవుతుంది. దాని గురించి చెయ్యగలిగేదేమీ లేదు. దొంగసారా తయారు చేసే వాళ్లను పట్టుకునేందుకు ఉన్న మార్గం అదే అన్నాడు న్యాయవాది.
ఒక మనిషిని బ్రతికుండగానే పాడె మీద పెట్టి తీసుకుపోతున్నారేమిటి? వాడు బ్రతికే ఉన్నానంటున్నాడు కదా, మిగిలిన వాళ్ళంతా చచ్చావు అంటున్నారు. ఈ వింత ఏమిటి అని గిరీశం అడిగాడు. వాడు చట్టవిరుద్ధంగా మాట్లాడుతున్నాడు. 2 నెలల క్రితం వాడి భార్య నా వద్దకు సాక్ష్యాలతో వచ్చి తన భర్త చచ్చిపోయాడని, తిరిగి వివాహమాడడానికి తనకు అనుమతినివ్వమని కోరింది. సాక్ష్యం ఆధారంతో నేను అలాగే చేశాను. తరువాత వాడు వచ్చి తన భార్యను తనకు తిరిగి ఇప్పించమని, తాను బతికే ఉన్నానని అన్నాడు. చట్ట ప్రకారం సాక్ష్యం ఆధారంతోనే ఇచ్చిన తీర్పుని మార్చడానికి వీలు లేదు కదా. అందుచేత వాడి చావు ఖరారు చేయడం కోసం వాణ్ణి పాతిపెట్టవలసిందిగా ఉత్తర్వు జారీ చేశాను. అది జరిగిన సంగతి అన్నాడు న్యాయవాది. ఈ న్యాయవాది గారి తీర్పులు చూసి గిరీశానికి ఆశ్చర్యం కలిగింది. కానీ ఆ తీర్పుల మూలంగానే తనకు చావు తప్పింది కనుక పైకి ఏమీ అనక న్యాయవాది వద్ద సెలవు పుచ్చుకొని గిరీశం ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు.